నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే గతంలో మంచు ఫ్యామిలీ అంటే డిసిప్లిన్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండేది. ఇప్పుడు గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఆస్తి తగాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది మంచు కుటుంబం. సో మొన్న చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో జరిగిన గొడవల తర్వాత అంత సెట్ అయిపోతుందని చెప్పేసి మోహన్ బాబు గారు అయితే చెప్పారు. కానీ అది ఇంకా ఎండ్ కార్డ్ అయితే పడలేదు. మళ్ళీ అక్కడ తిరుపతిలో, చంద్రగిరిలో కూడా ఒకరి మీద ఒకరు కేసుని పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు మనం చూసుకున్నట్టయితే మంచు మోహన్ బాబు గారు అంటే డిసిప్లైన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడుకునే దాని నుంచి వెళ్ళి ఇప్పుడు మంచు ఫ్యామిలీ అంటే గొడవలకి అడ్డ, ఆస్తి తగాదాలకి అడ్డ అని చెప్పినట్టుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది? మళ్ళీ ఇక్కడ గొడవ సద్దుమణిగింది అనుకునేసరికి మళ్ళీ అక్కడ తిరుపతిలో స్టార్ట్ అయిపోయింది. ఏంటి సార్ అసలు? సో ఏదేమైనా ఇది అన్ఫార్చునేట్ అమ్మా. ఇప్పుడు సాధారణంగా ఎన్టీ రామారావు గారి తర్వాత ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే, ఎంత పెద్ద వాచకం అయినా సరే బాగా స్పష్టంగా పలుకుతాడు మోహన్ బాబు గారు. అలాగే సెట్లో కూడా టైం అంటే టైము, చాలా డిసిప్లైను, ఏదైనా సరే వన్ టేక్లో ఆయన షాట్ ఓకే అయిపోద్దని బాగా చెప్పుకుంటారు. అంటే నటుడుగా ఆయన ఎన్నో విభిన్న వేషాలు, విలన్ వేశాడు, హీరోగా వేశాడు, క్యారెక్టర్ వేశాడు. అలాగే రకరకాలుగా ఆయన అందరినీ మెప్పించిన వ్యక్తి. అలాగే ఎన్నో సినిమాలు, మంచి మంచి సినిమాలు కూడా తీశారు ఆయన. ఇది చాలా నిజంగానే. అదే కాకుండా ఒక సినీ ఫీల్డ్లోనే ఇప్పుడు ఒక పెద్దగా, ఒక చిరంజీవి గారితో లాగా ఇప్పుడు మిగతా యాక్టర్స్ ఎవరు అవుతున్నారు, ఒక సినిమా ఫీల్డ్లోనే ఒక పెద్దగా, అంటే శోభన్ బాబు, రామారావు గారు, కృష్ణ గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఒక పెద్దగా కూడా ఆయన వ్యవహరించారు. ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా సార్ట్ అవుట్ చేయడం. ఈ రోజున ఇది చాలా అన్ఫార్చునేట్. వారి కుటుంబంలో ఇదేదో చిన్నది చిలికి గాలివానగా మారినట్టుగా చిన్న విషయాన్ని ఈ విధంగా రచ్చరచ్చ చేసుకోవడం అనేది సబబు కాదు. హైదరాబాద్లో ఇక్కడ రచ్చరచ్చ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ కాలేజీ ప్రాంగణంలో కూడా ఈ గొడవలు పడతాం, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, ఇది ఎందుకో సబబుగా లేదు. మరి అసలు ఏంటి దీనికి మూల కారణం ఏంటి అన్నది అర్థం అవ్వట్లేదు. ఇతను చెప్పడం ఏంటంటే, నాకు ఆస్తి కోసమో లేకపోతే నా యొక్క దీనికోసమో నేను పోరాడట్లేదు, కొన్ని హక్కుల కోసం పోరాడుతున్నాను, కొన్ని మంచి పనుల కోసం పోరాడుతున్నాను అని చెప్పేమో మనోజ్ గారు చెబుతున్నాడు. మరి వాళ్ళ యొక్క వెర్షన్ చూస్తే వేరే డిఫరెంట్గా ఉంది. ఏదేమైనా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, మోహన్ బాబు గారు ఒక పెద్ద మనిషిగా ఇద్దరు కొడుకులకి సమానంగా రెండు కళ్ళులా చూసుకుని దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ ఈ పరిణామాలు అన్నీ చూసినప్పుడు, మంచు మనోజ్ యొక్క వాంగ్మూలాన్ని మనం చూసినప్పుడు, నేను ఈ బొమ్మ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి మా వాళ్ళకి ఇష్టం లేదు, దానివల్ల అమ్మాయిని సరిగ్గా చూడట్లేదు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అని అతను చెబుతున్నాడు. సో ఏదేమైనా ఇప్పుడు మోహన్ బాబు గారు బేసిక్గా ఈజ్ ఫ్రమ్ కమ్మా కమ్యూనిటీ. సో ఓకే, పెద్ద కొడుకు కూడా రెడ్డి ఫ్యామిలీకి చెందిన రెడ్డి సామాజిక వర్గాన్ని అమ్మాయిని చేసుకున్నాడు. సో మరి వాళ్ళతో పొసుకున్నప్పుడు ఈ అమ్మాయి కూడా రెడ్డి సామాజిక వర్గమే కదా, ఆవిడతో కూడా పొసగాలి కదా, ఆవిడతోటి కూడా మర్యాదగా ఉండాలి కదా. మరి ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు? మంచు మనోజ్ చెప్పింది నిజమైతే తప్పే కదా అది. సో ఆ విధంగా ఎందుకు చూస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు కూతురు ఉంది, కూతురు కూడా ఒక తమిళ బ్రాహ్మణి చేసుకుంది. అతను ఒక బ్రాహ్మణు, తమిళ బ్రాహ్మణి అతను. సో మీ కుటుంబంలో ముగ్గురు కూడా మీ కమ్యూనిటీ కాకుండా రెండు రెడ్డి, ఒక బ్రాహ్మణి చేసుకున్నారు, తమిళ బ్రాహ్మణి. సో ఇటు కూతురు విషయంలో మీకు పట్టింపు లేదు, పెద్ద కొడుకు విషయంలో పట్టింపు లేనప్పుడు మరి చిన్న కొడుకు విషయంలో ఈ పట్టింపు ఎందుకు? మీ అబ్బాయి ఆరోపిస్తున్నట్టుగా ఎందుకు మీకు ఆ వివక్షత? సో ఏదో చేసుకున్నాడు, ఇష్టపడ్డాడు, బిడ్డ కోసమైనా సరే మీరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. మీకు వచ్చిన కష్టం ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, అమ్మాయిని చేసుకోవడం వల్ల మీకు వచ్చిన లేకపోతే ఇబ్బంది ఏంటి? సో ఏదేమైనా ఇంతమందికి ఒక పెద్దరాయుడిగా ఉండి ఇన్ని తీర్పులు చెప్పి ఇన్ని కుటుంబాలకి మంచి చేసిన ఒక మోహన్ బాబు కుటుంబం ఈ విధంగా రచ్చకెక్కడం, ఈ విధంగా రచ్చరచ్చ చేసుకోవడం, ఈ విధంగా వీధిలో పడడం అనేది చూటి వాళ్ళకు కూడా ఎవరికి నచ్చట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అసలు ఏంటి దీనికి రూట్ కాజ్ ఏంటి? అసలు ఏంటి మీ మధ్య గొడవ? దేనికోసం? ఆస్తి కోసమా, లేకపోతే హక్కుల కోసమా, లేకపోతే ఆత్మాభిమానం కోసమా, లేదు నా భార్యను మీరు గౌరవించట్లేదని గొడవ చేస్తున్నారా? కూర్చుని మాట్లాడుకోండి. మీ కుటుంబ సమస్య ఇది. ఇప్పుడు మూడో వ్యక్తి రావాల్సిన పని లేదు. మొన్నటి వరకు చూసాం మనం, మీడియా వాళ్ళు రాత్రి అనక పగలనక మీ వెనకాల మైకులు పట్టు తిరిగారు. మీకు కోపం వచ్చింది. ఒక
మీడియా రిపోర్టర్ని కూడా కొట్టడం జరిగింది. టీవీకి సంబంధించి కొట్టడం అయింది, కేసు అయింది, ఇబ్బంది. ఇప్పుడు ఈ విధంగా చేసుకునే కన్నా అసలు మీరు మీ ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 2 కోడళ్ళు, 1 అల్లుడు, 3 ప్లస్ వీరి కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 తండ్రి, తల్లి, 2 కొడుకులు, కూతురు. సో అందరూ కూర్చోండి. అసలు ఏంటి, ఎందుకు ఈ గొడవ? లేదు సపోజ్ ఆస్తులు అనుకుంటే పంపకాలు చేసుకోండి. ఆల్రెడీ అంటే తను చెప్పడం అంటే మోహన్ బాబు గారు చెప్పారు కదా సార్, తన తదనంతరం అంటే తను చనిపోయాక ఏదైతే ఉందో అది ఎవరికి వాళ్ళకని ఆల్రెడీ చేశానని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఆ కాలేజ్ దగ్గరికి ముందుగానే అంటే మనోజ్ గారికి రావద్దు, ఇక్కడికి రావద్దు అని చెప్పడం జరిగింది. అయినా కూడా కావాలని అంతమందితోని ర్యాలీగా రావడం అంతా కూడా మోహన్ బాబు గారిని కొంచెం తక్కువ చేసినట్టు, అంటే ఆయన మాటలకి విలువ ఇవ్వలేదేమో అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఓకే మోహన్ బాబు గారి యొక్క వెర్షన్ అలాగుంది. ఇప్పుడు మనోజ్ ఏం చెబుతున్నాడు? పండగ రోజుల్లో కాబట్టి పెద్దవాళ్ళకి మనం పళ్ళు ఇవి స్వీట్స్ అవి పెట్టుకుని పెద్దవాళ్ళకి ఆత్మలు శాంతించాలనో వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనో వాళ్ళ యొక్క మనం దండం పెట్టుకుంటాం. సో ఆ విధంగా నేను మా కజిన్ ప్రసాద్కి ప్లస్ మా తాతగారికి మా నాయనమ్మకి దండం పెట్టుకుందామని అక్కడ సమాధులు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాను. వేరే ఏ విషయం కోసం నేను వెళ్ళలేదు, ఆస్తి కోసం వెళ్ళలేదు, వేరే గొడవలు పడటానికి వెళ్ళలేదు అని అతను చెబుతున్నాడు. సో ఏదేమైనా ఏంటంటే ఒకళ్ళ వెర్షన్కి అసలు ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఈ గొడవ సాగుతూ ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు మోహన్ బాబు గారు వీళ్ళందరికంటే వయసులో పెద్దవాడు, ఆల్రెడీ 70వ పడిలో కూడా పడినట్టున్నాడు. సో 70+ వచ్చినట్టున్నాయి ఆయనకు కూడా. సో అతను ఒక ఇనిషియేట్ చేసుకుని అందరినీ రప్పించి కూర్చోబెట్టి అవసరమైతే ఇప్పుడు మోహన్ బాబుకి కావాల్సిన వాళ్ళు ఎంతోమంది వెల్ విషర్స్ ఉన్నారు, ఎంతోమంది ఈ సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈ విధంగా బయట కూడా కొంతమంది వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ఎంతోమంది తనకి శ్రేయభిలాషులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి సమక్షంలో అసలు ఏంట్రా మనోజ్ నీ ఇష్యూ ఏంటి, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, సో మా వల్ల నీకు ఇబ్బంది ఏంటి, లేకపోతే మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏమైంది, ఏంటి నీ భార్యని ఏం తక్కువ చేసాం, లేకపోతే ఏంటి నీ భార్య ఇష్యూ ఏంటి, నీ భార్య కలిగిన కష్టం ఏంటి చెప్పు. ఓకే ఇది తప్పు, ఇలా చేసి ఉంటే మేము ఓకే సారీ, లేదు నువ్వు సారీ అని చెప్పి ఒక 4 గోడల మధ్యన చాలా సున్నితంగా చాలా సింపుల్గా దీన్ని పరిష్కరించుకోవాల్సిన చిన్న సమస్యని వీళ్ళు ఈ విధంగా రచ్చకెక్కి ఇటు హైదరాబాద్లోనూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఇటు మీడియా వాళ్ళ దగ్గర రచ్చరచ్చ అయ్యి అలాగే ఇప్పుడు మళ్ళీ తిరుపతి దగ్గర కాలేజ్ దగ్గర కూడా చంద్రగిరి ఏరియా అంతా కూడా మరి రచ్చరచ్చ అవ్వడం అనేది ఇది పద్ధతి కాదు. అదేవిధంగా ఇప్పుడు మనోజ్ అయ్యో కట్అవుట్స్ పెట్టానని చెబుతున్నాడు. మనోజ్ కట్అవుట్స్ పెట్టినప్పుడు మరి ఆ కట్అవుట్స్ మీరు మీ మనుషులను పెట్టి తీసేయడంలో మీ యొక్క ఆంతర్యం ఏంటి? తప్పే ఉంది, నీ కొడుకే కదా పెట్టుకున్నాడు, దాన్ని ఎవరు తీశారు, ఎందుకు తీశారు? సో ఇవన్నీ చూస్తే ఏంటంటే మనోజ్ ఎంతసేపు చెప్పేది ఏంటంటే మా నాన్న మంచోడే, మా అమ్మ మంచిదే, మా అక్క మంచిదే, ప్రాబ్లం వల్ల మా అన్నయ్యతోటే ప్రాబ్లం, మా అన్నయ్య నా మీద లేనిపోయినవన్నీ చెప్పి మా నాన్న రెచ్చగొట్టి నన్ను మా తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాడు, అసలు ఇష్యూ అంతా కూడా మా పెద్దోడి దగ్గరే ఉందని చెబుతున్నాడు. సో ఏదేమైనా ఇటు అన్నదమ్ములు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఈ విధంగా రచ్చకెక్కి ఈ విధంగా నలుగురిలో పలచనవ్వడం కన్నా ఒక 4 గోళ్ల మధ్యన కూర్చుని సున్నితంగా చాలా సింపుల్గా దీన్ని పరిష్కరించుకునే విధంగా అట్లీస్ట్ మోహన్ బాబు గారు ఇంటికి పెద్ద కాబట్టి వయసులో పెద్దోడు కాబట్టి ఆయన కూడా ఇటు అవసరమైతే పెద్ద కొడుకుని చిన్న కొడుకుని లేకపోతే అందరినీ మందలించి దీనికి ఒక పరిష్కారం కనుగొనవలసిన సమయం, ఒక పరిష్కారాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది కాబట్టి ఆయన కూడా దీన్ని ఆ దిశగా ఆయన అడుగులేయాలని దీన్ని పరిష్కరించుకోవాలని ఇంతటితో ఈ సమస్యలకి ఈ కొత్త సంవత్సరంలో ఈ జనవరి నెల లోపే ఒక ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ కుటుంబం ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ పనులు చేసుకోవాలని మీ ద్వారా ఆ మంచు కుటుంబానికి నా యొక్క విజ్ఞప్తి, నా విన్నపం, నా యొక్క సలహా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.